అస్సలు మా ఫ్రెండ్ అలక్కల పెళ్ళిలో ఇంతలా ఎంజాయ్ చేస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకనేది మీకే తెలుస్తుంది. రీల్ ఎండ్ వరకు చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డే 71 ఆఫ్ అవర్ వర్కింగ్ సిరీస్. ఎర్లీ మార్నింగ్ లేసి 4x తినేసి జిమ్ కి స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు మన వర్కౌట్ లో చెస్ట్ ని ఇంకా ట్రైసెప్స్ ని అయితే ట్రైన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ చెస్ట్ కి డంబుల్ ప్రెస్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, లాస్ట్ లో కేబుల్ ఫ్లై కొట్టి ఇంకా చెస్ట్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా అలా ట్రైసెప్స్ కూడా 3 వేరియేషన్స్ కొట్టి ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చి మంచిగా రెడీ అయిపోయి ఇంక వెన్యూకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో చూసారుగా మన వాళ్ళందరూ అప్పుడే హల్దీకి రెడీ అయిపోయారు. సో ఇంక మనం కూడా ఏమాత్రం లేట్ చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంక హల్దీలో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. మా యశ్వంత్ గారిని చూడండి, వాళ్ళ అక్క బావని కొట్టడానికి ఏకంగా ఒక బకెట్ వాటర్ బెలూన్ అయితే ఉట్టుకెళ్తున్నాడు. ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి ఇంక హెల్తీని అయితే కాసేపులో స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడు మొదలైంది అసలైన రచ్చ, మామూలు కాదు. ఇంకా ఒకరి మీద ఒకరు వాటర్ బెలూన్స్ ఇంకా ఫుల్ గా కలర్స్ అయితే వేసుకుని ఇంకా హల్దీని అయితే స్టార్ట్ చేశారు. మా సందీప్ గారి గురించి తెలిసిందే కదా, ఆడ అందరినీ వాటర్ బెలూన్స్ తో కొడదని ట్రై చేస్తుంటే జస్వంత్ కూడా మాత్రం ఆయన ఫుల్ గా కొట్టేశాడు వాటర్ బెలూన్స్ తో. ఇంకా అలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద కూడా వాటర్ వేసేస్తాం. ఇంకా అలా నాన్ స్టాప్ గా ఒకరి మీద ఒకరు కలర్స్ ఇంకా వాటర్ అయితే వేసుకున్నాం. దెబ్బకి ఫేస్లు అయితే మారిపోయి ఇంకా లాస్ట్ లో ఫ్రెండ్స్ అందరం గ్రూప్ వీడియోస్ ఇంకా గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇంకంతలా తడిసాక వెంటనే బట్టలు మంచి స్నానం చేయకపోతే దెబ్బడిపోతామని కాస్త వెంటనే రూమ్లకి అయితే బయలుదేరిపోయాము. వెంటనే రూమ్ లోకి చెక్-ఇన్ అయితే అయిపోయాము. మన శ్రీమన్ గారిని చూడండి ఎంత బే రెడీ అయిపోయాడో. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ వెన్యూకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా దరిద్రం ఏంటో మేము అందరం వెళ్ళాక కరెక్ట్గా రైస్ అయితే అయిపోయింది. సో ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళాము. పాపం ఈ అంకుల్ ఎవరు నైట్ అంతా కష్టపడ్డారు అనుకున్నాం, దెబ్బకి కుర్చీలని కునికేశారు. ఇంకా భోజనాలు రెడీ అయిపోయి అంటే ఇంకా అందరు కలిసి భోజనం చేయడానికి వెళ్ళాము. ఎవరైనా ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటారా చూడండి, మన వాళ్ళు అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటున్నారు, లాస్ట్ లో భోజనాలు చేస్తారంట. ఇంకా అందరం ప్లేట్ రైస్ కర్రీ వేసుకుని ఇంకా భోజనం చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఏంటయ్యా ఇది, తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏం చదివినా ఓ చేత్తో బిస్కెట్ తింటున్నా, దవడతో నవ్వులుతున్నా, గొంతుతో మింగుతున్నా. ఇంకా అందరం తినేసాక మళ్ళీ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం రెస్ట్ తీసుకోవడానికి. అందరూ పడుకున్నాం, మన శ్రీమన్ కూడా అయితే పడుకోడు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.